ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిజాంపేటలోని సప్తపది ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు నాయకులు హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని, మహిళ లేకపోతే జననం లేదు, మహిళ లేకపోతే గమనం లేదు, మహిళ లేకపోతే అసలు జీవితమే లేదన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించి వారికి సముచిత స్థానాన్ని ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ స్టేట్ ప్రెసిడెంట్ శిల్ప వందనపు, ప్రోగ్రామ్ చైర్మన్ పువ్వాడ హరిత, జనరల్ సెక్రటరీ పోలవాణి, ట్రెజరర్ కోరుకొండ పద్మజ, ప్రెసిడెంట్ శంకరు, అడ్వైజర్ ఉప్పల వెంకటేష్, జనరల్ సెక్రటరీ పోల శ్రీధర్, ట్రెజరర్ కందుకొండ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్టా రవి, మేడ్చల్ జిల్లా వైశ్య మహిళా విభాగం ప్రెసిడెంట్ కవిత, ఐవీఎఫ్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, స్టేట్ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ సభ్యులు సౌమ్య, మౌనిక, సురేష్, వినయ్, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట్ కుకట్పల్లి ప్లేస్ లో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మేము ఒక 10 రోజుల క్రితం ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాము. ఎక్కువ సమయం కూడా అనుకోలేదు. ఒక 10 రోజుల క్రితమే మేము ఈ ప్రోగ్రామ్ చేయాలని, ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తామని అనుకోలేదు. మా అవోపా స్టేట్ ప్రెసిడెంట్ మణిపెద్ది శంకర్ అన్న సహాయ సహకారాలతో మేము ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ చేయగలిగాము. ఆయన సహకారాలు, ఆయన ధైర్యము మాకు ఎప్పుడు ఇలానే ఎల్లవేళలా ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు మేము ఎన్నో చేయగలుగుతాము. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ లో మహిళా విభాగాన్ని తను వచ్చాక, తను ప్రెసిడెంట్ అయ్యాకనే మాకు ఈ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహిళా విభాగం ఏర్పాటు చేశాక చదువుకున్న మహిళలు ఎంతమందో ఎక్కడెక్కడ ఏమి పదవులలో ఉన్నా కూడా బయటికి రావట్లేదు. ఈ మహిళా విభాగం ఏర్పాటు చేశాక ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళు కూడా, బిజినెస్ చేసే వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్క మూర్తి, ప్రతి ఒక్క తల్లి మా ఓపాలో చేరడానికి సంకల్పం చేసుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రోగ్రాము ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంత భారీ ఎత్తున మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తామని అనుకోలేదు. మేము 1000 మంది అనుకున్నాము. 3000 మంది పైన చోటే మేము ఈ ప్రోగ్రామ్ చేశాము. చాలా ఆనందంగా, సంతోషంగా ఉందండి. మీ అందరి సహాయ సహకారాలు ఉండబట్టే మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాము. జై హింద్, జై వాసవి. దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. ఈ సందర్భంగా ఆవోపా మహిళా విభాగం తెలంగాణ విభాగం నుంచి ఈ రోజు నిజాంపేట్ లో సప్తపది గార్డెన్స్ లో కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు 1000 మంది మహిళలు హాజరవుతారనుకుంటే
3000 మంది మహిళలు హాజరై ఆవోప అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేశారు. ఈ సందర్భంగా మహిళలు కూడా మగవారితో పాటు ఈక్వల్ గా మేధావుల సభ అంటారు. ఆవోప అంటేనే ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత మొట్టమొదటి మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళలు కూడా మగవారితో సమానంగా సమాజంలో మేధావి సభ ఏదైతే అనుకుంటామో ఆర్యవైశ్యులకి చదువుకున్న వాళ్ళది ఒక వేదిక ఉండాలనేటువంటి ఉద్దేశంతో మహిళలకి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఏర్పాటు చేశారో మా ఆవోప మహిళలను కూడా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో చదువుకున్న మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే అద్భుతంగా మాకు స్పందన ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మా మహిళా విభాగాలు ఏర్పాటు చేసుకున్నాము. మరి ఇప్పుడు వందనపు శిల్ప గారి అధ్యక్షతన ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తను తీసుకున్నది. దీనికి ప్రోగ్రామ్ చైర్మన్ గా పువ్వాడి హారిక గారు, అదేవిధంగా శ్రీవాణి చౌదరి గారు, ఉప్పల వెంకటేష్ గారు, ఇమ్మడి రమేష్ గారు, మిగతా పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించి భీమా జ్యువెలర్స్ వారు, ప్రతిమా వాళ్ళందరూ కూడా స్కూటీ ఇచ్చిన వాళ్ళు, ఈ ఇన్ఫ్రా వాళ్ళు స్కూటీ కూడా ఇచ్చారు ఈ రోజు. కాబట్టి వీళ్ళందరి స్పాన్సర్స్ తో ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి బహుమతి 1000 బహుమతులు ఇచ్చి పంపిస్తున్నాము. వాళ్ళందరి ముఖంలో సంతోషంగా కనబడుతుంది. 2000 బహుమతులు ఇచ్చి పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు మా అందరికి కోటి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ వాసవి సాక్షాత్కారం అనేటువంటి ఆడియో వీడియోని ఇక్కడ ప్రదర్శించి అద్భుతంగా కోటి గారు వచ్చి మాకు ఆశీర్వచనం చేశారు. కాబట్టి మహిళలు కూడా ఆర్యవైశ్య మహిళలు కూడా ముందుండాలని, వారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయగలరని మీ అందరినీ కోరుతున్నాను. జై హింద్, జై వాసవి. సందర్భంగా మరి ఈ రోజు 23వ తారీఖు నాడు మాకు వీలును బట్టి మహిళలందరూ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కాబట్టి ఈ రోజు ఆదివారం కోసం ఈ రోజు పెట్టడం జరిగింది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యంగా మన భారతదేశంలో మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ యొక్క స్థానాన్ని అనుసరించి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అనే ఉద్దేశంతోనే ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా విభాగ అధ్యక్షురాలు వందనపు శిల్ప మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ గారు అందరూ ఆ టీం అంతా కలిసి చాలా కష్టపడి ఈరోజు 2000 మంది మహిళల్ని ఇక్కడ గ్యాదర్ చేయించి వారికి సంతోషాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇది మహిళా శక్తి మరి ముందుకు జరగాలని చెప్పేసి మేము కూడా మరి మొన్ననే సునీత విలియమ్స్ గారిని చూడడం జరిగింది. వారిని స్ఫూర్తితో ఎంతో మంది మహిళలు ముందరికి రావాలని చెప్పి ఈ ఆవోప కోరుకుంటుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఆవోప గత 50 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అయినప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవోపలో మహిళా విభాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇక్కడికి 2000 మంది విచ్చేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సంబరాలను మనస్ఫూర్తిగా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర ఆవోపలో కూడా మహిళలకు ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చి మహిళలు కూడా అన్ని రంగాలలో ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ఆవోప కోరుకుంటుంది. కాబట్టి మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసేసి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చేతనిచ్చి గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి జయవిజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవోప మహిళా విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా సంబరాలకి వచ్చినటువంటి ఆల్మోస్ట్ 2000 మందికి పైగా మహిళలు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి శుభాకాంక్ష తెలియజేస్తూ, మరి మహిళ అంటేనే మనకు తెలుసు భూదేవినంత ఓర్పు వాళ్ళకు ఉంటుంది. ప్రతి మగ వ్యక్తి మరి విజయం సాధిస్తున్నా అంటే వాడి వెనకాల మహిళ కంపల్సరీ ఉంటది. ఏదో విధంగా తోడ్పాటు చేస్తూ ఉంటుంది. ఇంటి పనులు ఆమె చూసుకుంటూ మరి మగవారు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన తోడ్పాటును అందిస్తూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ మరి వారిని ముందుకు పంపిస్తున్నటువంటి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మహిళలు అంటేనే మనకు చాలా గౌరవం. మరి ఈ రోజు మగవారితో సమానంగా మహిళలు కూడా పాలు పంచుకుంటున్నాం. ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకొని వారు కూడా మేము మగవారితో సమానంగా మేము ఉంటున్నాము, మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా చేస్తున్నాం అని చెప్పేసి ఈ రోజు నిరూపిస్తున్నారు. ఈ రోజు మనం చూస్తే ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు మహిళ ఉన్నారు. కాబట్టి మనకు ఎంతో మరి సంతోషించే విషయము. మరి ఇక్కడ ముఖ్యమంత్రి అయినా అక్కడ ప్రధానమంత్రి అయినా సరే ఒక మహిళకు జన్మనిచ్చిన వారే. కాబట్టి మహిళ అంటేనే ఒక శక్తిగా మనం అనుకుంటాము. మహిళలందరూ కూడా మనము గౌరవం ఇవ్వాలి, మనతో పాటు వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి
మన అవోపా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై వాసవి అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది అసలు యాక్చువల్ గా ఇది స్టార్ట్ అయింది ఏంటంటే మహిళా వేతనం అంటే సమాన హక్కు ఉండాలి అనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ వేరే దేశాల్లో స్టార్ట్ అయింది. అప్పుడు ఏమైంది అంటే మామూలుగా యాక్చువల్ గా 1900 ఇయర్ లో 50% రిజర్వేషన్ తో స్టార్ట్ అయ్యి అది మార్చి కాకుండా అన్ని నెలల్లో కూడా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకునే వాళ్ళు. తర్వాత ఏమైందంటే 1920 ఆ టైంలో ఏమైందంటే మార్చి 8th రోజుని మహిళా దినోత్సవం జరుపుకోవాలనేది మొదట స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఫస్ట్ మాత్రం స్టార్ట్ అయింది అమెరికా, ఆస్ట్రేలియాలో. తర్వాత అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో మొదలయ్యి ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత ఏమైందంటే మనం మార్చ్ అంతా కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి, ఒక రంగం అనేదే కాదు. ఈ రోజు దివి నుండి భూమికి దిగొచ్చిన దివి నుండి భూమికి దిగొచ్చిన సునీత విలియమ్స్ అయితే ఏంటి, మెట్రో రైళ్లు నడుపుతున్నది ఆయన మహిళలే. అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకి కావాలి. మహిళలు అసెంబ్లీ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్ గా ఆర్యవేశ సంఘానికి స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేది అవోపా. అయినా కూడా ఏ మహిళ చేసినా కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ జనాలు కూడా చూశాను, 1000 మెంబర్స్ వస్తారక్క అనింది. కాదు, 3000 పైన వచ్చారు. సక్సెస్ఫుల్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి మహిళలకు అట్లాగే ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అట్లాగే అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటే అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళా హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాడి దాన్ని సాధించుకోవాలనేటువంటి తపనతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థాపించడం జరిగింది. క్లారా జెట్కిన్ అనేటువంటి మహిళ దాదాపు 115 సంవత్సరాల క్రితం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు మహిళలకు కోకొల్లుల సమస్యలు. ఇవాళ అంతరిక్షంలోకి మహిళ వెళ్ళినా, విమానం నడిపినా, రాకెట్లు నడిపినా, బస్సులు నడిపినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా, ఉదాహరణకి ఇప్పుడు ఇవన్నీ మన హిమాలయ పర్వతాలు అధిరోహించిన చాలా వేళ్ల మీద లెక్కించగలిగినటువంటి మహిళలు ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. కానీ మహిళలను ప్రోత్సహించి ముందుకు నడిపించేటువంటిది మనకు చాలా తక్కువగా ఉంది. ఆడవాళ్ళు అంటే అవల ఇంటికే పరిమితం కావాలి అనేటువంటి ఇదే ఎక్కువ శాతం కనబడతా ఉంది. కానీ అయినా కూడా మునుపటి కంటే కూడా ఆడవాళ్ళు చాలా ముందుకు వ్యాపార రంగంలో గాని, ఉద్యోగాల్లో గాని, చదువులో గాని చాలా రంగాల్లో ముందుకు వెళుతున్నారు. కానీ ఇంకా సాధించాల్సింది చాలా చాలా ఉంది. అట్లాగే ఏంటనంటే నిజాంపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అవోపా తెలంగాణ స్టేట్ అవోపా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. నా పేరు వాణి, నేను జనరల్ సెక్రటరీ మహిళా విభాగం అవోపాకు. అయితే ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే యాక్చువల్ గా ఈ మహిళా దినోత్సవం అనేది వేరే కంట్రీలో జరుపుకుంటారు. మన భారతదేశంలో సనాతన హిందూ ధర్మంలో మహిళకు ఎప్పటి నుంచో మంచి ప్రథమ స్థానం ఉంది. గోమాత, భూమాత, తులసి మాత అంటారు. మహిళలకు మనం చాలా సంవత్సరాల నుండి, ఎంతో కాలం నుండి మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాము. కానీ ఇంకా ఇస్తున్నప్పటికీ మహిళలు వెనుకబడి ఉంటున్నారు. అందుకోసమే ప్రతి ఒక్క మహిళను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవ వేడుకలు అనేది జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవము మలిబద్ద శంకరన్న ఆధ్వర్యంలో మహిళా విభాగం ఏర్పడిన తర్వాత మేము చేస్తున్న ఇది 2వ కార్యక్రమము. కార్యక్రమంలో చాలా 1000 మంది మహిళలు అనుకున్నాము, కానీ చాలా మంది మహిళలు వచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ అందరూ 2000కి పైగా మహిళలు వచ్చేసి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. యూజువల్ గా ఇళ్లలో వచ్చేసి చాలా మంది మహిళలు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా కూడా బయటకు రావడం లేదు.
ఈ రోజు పేరెంట్స్ వచ్చేసి ఎంతో ఆశలతో వాళ్ళని పాపం పెంచి పెద్ద చేసి చదువులు తెప్పించేసి వాళ్ళని పంపిస్తున్న పుట్టింట్లో ఉన్నప్పుడు ఎంతైతే డెవలప్మెంట్ ఉంటుందో అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం వెనకబడిపోతూ ఉన్నారు. సో నేను ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటి అని అంటే, ప్రతి ఒక్క భర్త భార్య వెనుక ఉండి ఒక ఏమంటారు ఒక ఆనిముత్యాన్ని తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంట్లో ఫస్ట్ రచ్చగెలిసి ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు కదా, ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ రెస్పెక్ట్ రావాలి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి. ఆ తర్వాత బయటనే మనము డెవలప్ అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఫస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. నమస్కారం. ఈ రోజు ఇక్కడ సప్తపది హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అవోపా తరఫున. ఇది అవోపా వచ్చి 6 వర్ష అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్. మా సంస్థ తరఫున అందరు ఆడవాళ్ళు బాగా వర్క్ చేసిన వాళ్ళు, డిగ్రీ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళని పైకి వచ్చేటట్టు అభివృద్ధి చేయడానికి కోరుకున్నాము. చాలా మంది ఇప్పుడు వచ్చి మెంబర్షిప్ కూడా అడుగుతున్నారు. సో అవోపా తరఫున ఇంతమంది 1000 మంది రాసుకున్న వాళ్ళని 2000 పైన వచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. దానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు.